నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నమస్కారము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కావడానికి ఏదైతే ఉత్సాహంతో వచ్చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ అభివృద్ధి, కాంగ్రెస్ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ చేసిన అభివృద్ధి, ప్రాణాల త్యాగం చేసిన ఒక పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి పథంలో నడిపించింది. కులం మతం భేదం లేకుండా అన్ని వర్గాలకు అన్ని మతాలకు న్యాయం చేసిన పార్టీ ఒకటి ఉందంటే భారతదేశంలో కేవలం అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ గ్రహించి యువకులు ముఖ్యంగా, ఎందుకంటే భారతదేశం యొక్క వెన్నుపూస లాంటి ఈ యువతరం, భారతదేశం ముంగటికి నడిపించేది కూడా ఈ యువతరం. ఈ పార్టీలో ఎంతమంది నాయకుల త్యాగాలు ఉన్నాయో మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఇది మామూలు పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశ జెండాకు కాంగ్రెస్ పార్టీ జెండాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అన్ని ఒక గార్డెన్లో గులాబీ ఉంటుంది, మల్లెపూ ఉంటుంది, చామంతి ఉంటుంది, అన్ని పూలు ఉన్నప్పుడే ఆ గార్డెన్కు ఒక రకమైనటువంటి శోభ వస్తుంది. అదే పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు జెండా చూసి వచ్చిర్రా, జెండా వెనుక ఉన్న పాన త్యాగాలను చూసి వచ్చిర్రా, లేకుంటే అభివృద్ధిని చూసి వచ్చిర్రా, కేవలము అది మీ అందరూ గ్రహించవలసిన విషయం. ఎందుకంటే పార్టీలు కొందరు ఏం చేస్తారంటే ఎజెండా చూసి వెళ్తారు, కొన్ని పార్టీ చేసిన సాక్రిఫైస్ను చూసి వెళ్తారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటి ఏంటంటే, మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో మనకున్న రైటును సాధించుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి మనం నిజమైన సేవ చేయాలి. ఏదో డబ్బుకు ప్రలోభపెట్టి, పదవులకు ప్రలోభపెట్టి, ఏదో ఒత్తిడులకు లొంగకుండా ఈ యువతరానికి నేను సూచన చేయాలి. అదే ఏ ఒత్తిడులకు లోన్ లేకుండా ఒక ఎజెండా కింద మనం ఉన్నప్పుడే ఆ నాయకునికి, ఆ కార్యకర్తకు నిజమైన గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం, భారతదేశంలో ఎన్ని రకాలుగా ఒక ఎస్సీలకు, ముఖ్యంగా ఎస్సీలకు చెప్పాలనుకుంటున్నాను, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఒక ఎస్సీలకు ఒక న్యాయం జరగాల పార్టీ పరంగా అని చెప్పేసి ఒక ఎస్సీ సెల్ ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్ని మతాలకు మైనార్టీలకు రిజర్వేషన్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మైనార్టీ సెల్లులను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఒక మహిళా విభాగాన్ని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో త్యాగాలు, ఎంతో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి నా తోటి సోదరులందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, మనం ఒక ఎజెండా కింద ఉండి నిజమైన సేవ చేసినట్టయితే ఆ పార్టీకి మనం న్యాయం చేసినామంటాము. తద్వారా మన గౌరవము, మన విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి